హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినీ సాయి. సినీ న్యూస్ ఎపిసోడ్ 2కి మీకు అందరికీ స్వాగతం. ఇవాళ మంచి మంచి న్యూస్ అయితే ఉన్నాయి, అన్నీ కవర్ చేసేదానికి ట్రై చేద్దాం. మన న్యూస్లో ఫస్ట్ ఉండేది వచ్చేసరికి తండేల్ మూవీ నుంచి. తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఫిబ్రవరి 1st నిన్న జరగాల్సి ఉండేది, అయితే అది ఈ రోజుకి పోస్ట్ పోన్ అయింది. ఎందుకు అయిందో మనకి ఎగ్జాక్ట్గా కారణం అయితే తెలియదు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే పుష్పరాజ్ అయితే చీఫ్ గెస్ట్గా వస్తున్నాడు. ఎందుకు రాడలే, ప్రొడక్షన్ హౌస్ వాళ్ళది కదా, వాళ్ళ నాన్న అల్లు అరవింద్ గారిది. కాబట్టి పుష్పరాజ్ని ఈ తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే చీఫ్ గెస్ట్గా పిలిచారు. మీరు చూస్తున్న టయానికే ఈవెంట్ జరుగుతూ ఉండొచ్చు. ఈ తండేల్ మూవీ అయితే ఫిబ్రవరి 7th రిలీజ్ అవబోతోంది. ఎంతమంది ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్? తండేల్ మూవీ బాగుంటుంది అనుకునే వాళ్ళందరూ ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేయండి. నెక్స్ట్ మన లిస్ట్లో ఉండేది వచ్చేసరికి ప్రభాస్ గారు యాక్ట్ చేస్తున్న ఫౌజీ మూవీ నుంచి అయితే డైలీ ఏదో ఒక అప్డేట్ అయితే వస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా వచ్చింది, హనురావుపూడి గారు అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ని చాలా గ్రాండియర్గా ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. ఈ మూవీలో ప్రభాస్ గారు అయితే బ్రాహ్మణుడు క్యారెక్టర్లో యాక్ట్ చేస్తూ, తర్వాత బ్రాహ్మణుడి నుంచి సైనికుడిగా ఎలా మారాడు, సైనికుడిగా మారిన తర్వాత అతను ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, ఇలాంటివి ఈ మూవీలో బాగా చూపిపోతున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే గ్రాండియర్గా ప్లాన్ చేస్తున్నట్టు మన హనురావుపూడి గారు అయితే తెలియజేశారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీ నుంచి. హరిహర వీరమల్లు మూవీలో ఇంకా ఆయన పోర్షన్ 4 days పెండింగ్ ఉందంట షూటింగ్ అయితే. అయితే ఆయన ఇప్పుడు పాలిటిక్స్లో బిజీగా ఉండడం వల్ల షూటింగ్కి డేట్లు ఇవ్వలేకపోతున్నారంట. దీంతో మేకర్స్ చాలా టెన్షన్ పడుతున్నారంట. ఎందుకంటే ఇంకా ఆయన పోర్షన్ కంప్లీట్ చేస్తే కానీ మూవీ రిలీజ్ చేయలేము. అయితే మూవీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేసిన టైంకి చాలా దగ్గరగా వెళ్తుంది. కాబట్టి మూవీ మేకర్స్ ఈ పవన్ కళ్యాణ్ గారి డేట్లు ఎలా తీసుకొస్తారో చూడాల్సింది. నెక్స్ట్ మన లిస్ట్లో ఉండేది వచ్చేసరికి సంక్రాంతికి వస్తున్న మూవీ డిస్ట్రిబ్యూటర్ల మీటింగ్ అయితే జరిగింది కదా. ఇందులో అనిల్ రావుపూడి గారు మాట్లాడుతూ ఈ మూవీ నా కెరియర్లోనే బెస్ట్ మూవీ అనేసి చెప్పారు. అయితే ఈ మూవీ చరిత్ర తిరగరాస్తూ ఉంది కదా, అంటే బడ్జెట్ కంటే కలెక్షన్స్ ఎక్కువ తెస్తుంది కదా. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయినట్లు, వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నట్లు అనిల్ రావుపూడి గారు తెలియజేశారు. ఇంకా మన దిల్ రాజు గారు అయితే బడ్జెట్ ముఖ్యం కాదు, మూవీలో కంటెంటే ముఖ్యమని ఆయన చెప్పారు. ఎందుకంటే ఆయన ఇంతకుముందు గేమ్ చేంజర్తో డిసప్పాయింట్లో ఉన్నారు కదా. అయితే ఈ మూవీ అనుకున్న దానికంటే ఎక్కువ తెప్పించి ఆ లాస్ని క్లియర్ చేస్తున్నట్లు తెలుస్తుంది. నాకైతే సంక్రాంతి మూవీ అయితే 500 కోట్లు కంపల్సరీ కొడుతుంది అనిపిస్తుంది. ఇప్పటికే 400 crores క్రాస్ చేసింది. మూవీలో కంటెంట్ ఉంటే మన తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో మనందరికీ తెలిసిన విషయమే కదా. ఇంకా నెక్స్ట్ మన లిస్ట్లో వచ్చేది తండేల్ మూవీ నుంచి. మళ్ళీ తండేల్ మూవీ గురించి ఏం చెప్తాను అనుకుంటున్నారేమో. తండేల్ మూవీ హిందీ ట్రైలర్ని అయితే మన అమీర్ ఖాన్తో లాంచ్ చేయించారు కదా. ఆ ఈవెంట్కి సాయి పల్లవి ఎందుకు రాలేదని సోషల్ మీడియాలో అయితే హల్చల్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే సాయి పల్లవి గారు తండేల్ ప్రమోషన్స్కి రావట్లేదు సరిగ్గా అనేసి సోషల్ మీడియాలో చాలా రచ్చ చేస్తున్నారు. అయితే సాయి పల్లవి గారు చాలా జ్వరంతో ఉన్నట్లు, జ్వరం వల్లనే ఆ ఈవెంట్కి రాలేకపోయినట్లు ఒక ప్రెస్ మీట్లో అయితే చెప్పారు. నెక్స్ట్ మన లిస్ట్లో ఉండేది వచ్చేసరికి బ్రహ్మానందం మూవీ నుంచి. బ్రహ్మానందం మూవీ అయితే ఈ ఫిబ్రవరి 7th తండేల్ మూవీతో పాటు రిలీజ్ అవుతుంది కదా. అయితే బ్రహ్మానందం గారు మేమర్స్తో ప్రెస్ మీట్ పెట్టారు. మేమర్స్తో జరిగిన ఈ మీట్లో బ్రహ్మానందం గారు ఇన్స్టాగ్రామ్ ఎంట్రీ ఇస్తున్నానని ఈ మేమర్స్ మీట్లో అయితే చెప్పారు. దాంతో బ్రహ్మానందం గారు ఫ్యాన్స్ అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. నెక్స్ట్ మనం ఒక ఓటీటీ రిలీజ్ గురించి అయితే తెలుసుకుందాం. ఆహా ఒరిజినల్ సిరీస్ అయిన కాఫీ విత్ కిల్లర్ అయితే ఓటీటీలో నిన్న స్ట్రీమ్ అయింది ఫిబ్రవరి 1st. ఈ సిరీస్ అయితే నేను నిన్న నైటే చూశాను, చాలా బాగుంది. మీరు చూడాలనుకుంటే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ మన లిస్ట్లో ఉండేది వచ్చేసరికి RC16 మూవీ నుంచి. మన సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ గారు ఉన్నారు కదా, అదే రంగస్థలంకి పనిచేసిన సినిమాటోగ్రాఫర్. ఆయన అయితే RC16లో ఒక కీలక సన్నివేశాన్ని అయితే పాత పద్ధతిలో అయితే తీస్తున్నానని చెప్పారు. ఆ పాత పద్ధతి ఏంటంటే
మనకి నెగిటివ్ రీల్స్ అనేటివి పాత కాలంలో అయితే వాడేవాళ్ళు కదా. ఒక సన్నివేశం కోసం అయితే ఈ పద్ధతిలో ఈ మూవీ ఆ సన్నివేశాన్ని తీస్తున్నారని RC16లో మన సినిమాటోగ్రాఫర్ రత్నవేలు గారు అయితే చెప్పారు. నెక్స్ట్ మన లిస్ట్ లో ఉండేది వచ్చేసరికి మహేష్ బాబు గారు, రాజమౌళి గారు తీస్తున్న సినిమా గురించి. ఈ సినిమా షూటింగ్ అయితే ఆగిపోయిందని సోషల్ మీడియాలో చూసాను నేను. దాని గురించి క్లియర్గా తెలుసుకుంటే ఏమని తెలిసిందంటే, ప్రియాంక చోప్రా గారు అయితే షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకొని, ప్రియాంక చోప్రా గారి తమ్ముడు ఉన్నారు కదా సిద్ధార్థ్ చోప్రా, ఆయన పెళ్లి కోసం అయితే ముంబై వెళ్ళారంట. దీంతో షూటింగ్ ఆగిపోయింది అని సోషల్ మీడియాలో అయితే కనపడుతోంది. అయితే ప్రియాంక చోప్రా గారు లేని సీన్లను అయితే మహేష్ బాబు గారితో రాజమౌళి గారు తీస్తున్నారంట. షూటింగ్ అయితే ఆగలేదని తెలుస్తోంది. షూటింగ్ అయితే యథావిధిగా కంటిన్యూ అవుతుందంట. ఇప్పటి వరకు నా వీడియో చూసిన అందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఖచ్చితంగా మీకోసం డైలీ సినీ అప్డేట్స్ అయితే తీసుకొస్తూనే ఉంటాను.